ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు విధించిన అక్టోబర్ 31 డెడ్లైన్ పూర్తయినా స్పీకర్ ఎటూ తేల్చలేదు. దీంతో స్పీకర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు విధించిన అక్టోబర్ 31 డెడ్లైన్ పూర్తయినా స్పీకర్ ఎటూ తేల్చలేదు. దీంతో స్పీకర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మందికి సంబంధించిన విచారణ మరికొద్ది సేపట్లో సిబిఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏదైతే 3 నెలల గడువు ఇచ్చిన నేపథ్యంలో గడువుకు సంబంధించి ఇప్పటికే సమయం ముగిసింది. సమయం ముగిసినా కానీ మళ్ళీ స్పీకర్ కార్యాలయము గడువు కావాలని సుప్రీంకోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లకు కలిపి సిబిఐ ధర్మాసనం విచారణ ప్రారంభించనుంది. అయితే సంవత్సరం పూర్తవుతుంది పార్టీ ఫిరాయించి, అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత కొద్ది రోజులుగా కాలయాపన వస్తుంది స్పీకర్ కార్యాలయం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే ఈ 10 మందిలో చాలా 10 మంది ఇప్పటికే విచారణలో భాగంగా 8 మందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వారికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా ఇప్పటికే స్పీకర్ కు సమర్పించారు, స్పీకర్ కార్యాలయానికి సమర్పించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు మరింత సమయం కావాలనుకోవడం అంటే ఇది తాత్సారం చేయడం, కేసును కాలయాపన చేయడంలో భాగమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు న్యాయవాదులు చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఖచ్చితంగా ఇవాళ వారిపై అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికీ అనేక ఆధారాలు ఇటు స్పీకర్ కార్యాలయంతో పాటు అటు సుప్రీంకోర్టుకు ఇచ్చామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో ముకుల్ రాయ్ బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరి ఆయన పిఎస్సీ చైర్మన్ గా నియమితులయ్యారు. వెస్ట్ బెంగాల్ కు సంబంధించి మమతా సర్కార్ ఆయనను పిఎస్సీ చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే సురేంద్ర అధికారి అక్కడ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా హైకోర్టు విచారణ చేసినందుకు మొన్న అతనిపై అనర్హత వేటు వేసింది. ఖచ్చితంగా ఆ తీర్పు ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ముకుల్ రాయ్కి వర్తించిన జడ్జిమెంట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటూ కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు ఎవరైతే 10 మంది ఫిరాయింపులు చేశారో వీటికి సంబంధించి కూడా అనేక మంది పార్టీ మారినట్లు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాయందర్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీ పైన ఎమ్మెల్యే గెలిచిన అనంతరం మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫిరాయింపులో భాగమే అయితే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. మరోపక్క కడియం శ్రీహరి స్వయాన తన కూతురు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. తన కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్
ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంబంధించి సంతకం చేశారు. అతని పైన కూడా అభియోగాలు ఉన్నాయి. మరొకటి అరికెప్పుడు గాంధీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు. పిఎస్సీ చైర్మన్ లో పదవిలో కొనసాగుతున్నారు. ఇలా ఏదైతే ముక్కుల్ రాయికి వర్తించిన జడ్జిమెంట్ ఉంటుందో ఖచ్చితంగా అది అరికెప్పుడు గాంధీకి కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా ఇది చెప్తున్న పరిస్థితి. ఇలా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్న 10 మంది కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్పించింది, స్పీకర్ సమర్పించింది. ఈ నేపథ్యంలో వారిపై ఖచ్చితంగా అనర్థ వేయబడుతుందని చెప్తారు. అంత గతంలో కూడా సుప్రీంకోర్టు సిబిఐ ధర్మాసనం గతంలో కూడా స్పీకర్ కార్యాలయాన్ని స్పీకర్ సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీని చివాట్లు పెట్టింది. మీకు సమయం అంటే ఎన్ని రోజులు, సమయం అంటే నెల, 10 రోజులు, వారం రోజులు ఇలా ఉంటుంది. కానీ మీరు ఏళ్ల కొద్దీ దీన్ని సాకారం చేస్తారంటే చూస్తూ ఊరుకోదు సుప్రీంకోర్టు అంటూ కూడా చెప్పింది. కోర్టు కింద మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఖచ్చితంగా వారిపై అనర్థ వేటు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే సిజేఐ ఇవాళ ఈ విచారణ నేపథ్యంలో 24వ తేదీన తన రిటైర్మెంట్ ఉంది. 24వ తేదీలోపే ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లో వీరిపై అనర్థ వేటు వేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఫిరాయింపు జరగద్దంటే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వాలి. అలా అనేక లొసుకులు ఉన్నాయి. ఆ లొసుకులు అన్నిటికీ కూడా ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వర్తిస్తాయి కనుక ఖచ్చితంగా వారిపైన అనర్థ వేటు పడుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ స్పీకర్ సంబంధించి కావచ్చు, అసెంబ్లీ సెక్రటరీ సంబంధించిన విచారణ, ఇటు కేటీఆర్ విచారణ 3 కలిపి వాళ్ళ విచారిస్తున్న నేపథ్యంలో ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.